హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మనం వచ్చేసి ఈరోజు ఏదైతే ఉందో పెద్ద హరివానం గ్రామంలో ఉన్నామండి. మండలం కూడా ఇదే కదన్నా? ఆదోని మండలం కర్నూలు జిల్లా. ఆదోని మండలం కర్నూలు జిల్లా పెద్ద హరివానము. రైతన్న మీ పేరునా? నరసప్ప అన్న మిరప తోటలో ఉన్నాం. ఎన్ని ఎకరాలు మిరప సాగు చేస్తా ఉన్నారన్న? నేను ఏటా 6 ఎకరాలు చేసేవాడిని. ఈ సంవత్సరం 2 ఎకరాలు చేస్తున్నాము. ఈ సంవత్సరం 2 ఎకరాలు వేసుకున్నారు. రకం ఏంటి? బ్యాడీ రకం అన్న, నాటు రకం. నాటు రకం. బ్యాడీ అంటే డబ్బీనా కడ్డీనా? కడ్డీ రకం అన్న. కడ్డీ రకం నాటు రకం వేసుకున్నారు. అవును. అయితే మనం వచ్చేసి మీ దగ్గరికి రావడం కారణం ఏంటంటే మీ తోటలో వచ్చేసి భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటాఎక్స్ స్ప్రే చేసుకున్నారన్న. అవునన్న. దాని స్ప్రే చేసుకొని ఎన్ని రోజులు అయిందన్న? అన్న ఒక రౌండ్ వాడుకున్నామన్నా. ఒక రౌండ్ వాడుకుంటే మనం అంటే మామూలుగా చెప్పండి, ఇప్పుడు అంటే 2 సార్లు కొట్టారా? 2 సార్లు కొట్టినామన్నా. దాన్ని 2 సార్లు స్ప్రే చేసుకున్నారు. అంటే దానికి ముందు ఎట్లా ఉండేది మీ తోట? అంతా గజ్జి ముడత వచ్చి వానకి దెబ్బ తిని. అంటే గజ్జి ముడత అని చెప్పొద్దండి, ఎందుకంటే గజ్జి ముడత అంటే మన వీడియో చూసే వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు, అన్న గజ్జి ముడత అనే లోపు ఏదైతే ఉందో మన బుడ్డీలు ఉన్నాయి సపోజ్ కి ఇవి చూస్తారు, అన్న ఇది గజ్జి ముడత ఉంది మా తోటలో పోతుందా అని అడుగుతారు. గజ్జి ముడత కాదండి. రైతన్నలు చెప్పేది ఏంటంటే ఈ డబ్బీ రకంలో ఓపీ ఏదైతే హైబ్రిడ్ రకాలు ఇప్పుడు 2043 కానీ డీలక్స్ కానీ 5531 కానీ అవి ఎట్లా ఉంటాయంటే పూర్తిగా వైరస్ వచ్చింది అంటే అది డిఫరెంట్ ఉంటుంది. దీంట్లో అట్లా విధంగా కాదండి, నల్లి వల్ల పూర్తిగా మొద్దు బారిపోయింది ఆయన చెప్పేది. బాగా అర్థం చేసుకోండి. ఇక గజ్జి అనే లోపు మీరు గజ్జి అనే ఆలోచన చేసుకోవద్దండి. అంటే మొత్తం పూర్తిగా గ్రోతింగ్ ఆగిపోయి నల్లి ఎక్కువైపోయి ముడుచుకపోయిందనా? క్లీన్ గా ముడుచుకపోయి వానకి దెబ్బ తిని పండాకు వచ్చి నిలబడిపోయిందన్న. మొత్తం పండాకు వచ్చి పూర్తిగా నిలబడిపోయిందన్న. మొత్తం A to Z పెయిన్ అన్ని రకాల సమస్యలు ఉండేనా? అన్ని రకాల సమస్యలు ఉండే. ఓకే, మొత్తానికి మీరిప్పుడు ఈ మెటాఎక్స్ చేసుకోకముందు ఆ విధంగా ఉన్న తోట మామూలుగా తెగులు మందులు కొట్టుకున్నారు. దీంట్లోనే అన్ని రకాలుగా మిక్స్డ్ అండి. మెయిన్ గా నేను దీని గురించి ఒకటే మాట్లాడతా, ఒకదాని తర్వాత ఒకటి కొట్టుకుంటా వచ్చేసరికి లైన్ అయిపోయింది. మెయిన్ గా అయితే వీటి రిజల్ట్ ఏంటి, 2 సార్లు కొట్టడం కారణం ఏంటి అనేది అదొక్కటే చెప్పండి అన్న. మీ ఉన్నది ఉన్నట్టు చెప్పండి, ఎక్కడ ఇంత కూడా దాచుకోవద్దు. ఏం పని చేసింటే దాని గురించి చెప్పండి. నేను ఒక రౌండ్ వాడిన తర్వాత మామూలుగా చిగురు లేతగా వచ్చి మనకు కాపు కూడా సెట్ వచ్చిందనా? అట్టే తోట కాపు సెట్టడం గమనించి నేను 2 సార్లు స్ప్రే చేసుకున్నాను. అంటే దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల మొక్క గ్రోత్ వస్తూ ముడత పోతూ త్రిప్స్ ఇవన్నీ పోయినాయా? ఒక గ్రోత్ ఒకటే వచ్చిందా? ఏదైనా త్రిప్స్ పోయి మరి కాప్ సెట్టింగ్ దిగిందనా? కాప్ సెట్టింగ్ కూడా ఇట్లా కాప్ సెట్టింగ్ దిగిందనా? 2 సార్లు కొట్టేవా? అడ్డమే పెట్టుకో. 2 సార్లు నేను దీన్ని పనితనం చూసి 2 సార్లు కొట్టుకున్నా. పనితనం చూసి ఇట్లా వదలదు. ఇది చూడండి, పిందె కాపు సెట్ అవుతా ఉంది. అదొక మొక్కనే కాదండి, ఇట్లే రండి. ఇక్కడ కూడా చూడండి 100% ఇదంతా కాపు దీనికి వచ్చినదనా? పిందెలు దిగుతా ఉన్నాయి. దీనికేనా? ఇప్పుడు వరుసగా 2 సార్లు వేసుకున్నావు దీన్ని? వరుసగా 2 సార్లు. ఓకే, దీంట్లోకి ఇంకేం వేసుకున్నావు? ఒక రౌండ్ అయితే లెజెండ్ వేసుకున్నా. ఒక రౌండ్ లెజెండ్ దీంట్లోకి. ఓకే, ఇంకోసారి మామూలుగా దీన్నే వాడుకున్నా. ఇంకొకసారి దీన్నే వాడుకున్నావు. మొత్తం